ఈరోజు మెగా జామేలకు హాజరైన ఒక నిరుద్యోగులతో మాట్లాడబోతున్నాము. ఆయన సార్ చెప్పండి, మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది? మీకు ఇక్కడ కలిగిన అనుభూతి ఎట్లా ఉంది? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంచిగా అనిపించింది సార్. మనకి చాలామంది హైదరాబాద్ పోయి చాలా చాలా కంపెనీలు తిరిగి ఎంత చేసినా కానీ వాళ్ళకి ఇంతవరకు మంచి మంచి ఉద్యోగాలు ఎక్కడ రాలేదు. కానీ మన మంత్రి గారు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎంతో మంచిగా ఆలోచించి ఈ యొక్క జాబ్ మేళా ఇక్కడ నిర్వహించడం మాకు చాలా ఆనందంగా అనిపించింది. దాదాపు ఒక 30 నుంచి 40 వేల మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అలాగే ఇప్పుడు మేము లోపల చూస్తే దాదాపు ఒక 10-15 వేల మంది ఇంకా లైన్లో నిలబడ్డారు. ఇంకొక 5,000 మంది రోడ్డు మీద ఉన్నారని అక్కడ వాళ్ళు అంటుంటే చూసే విన్నాము. నేను కూడా ఒక 5 కంపెనీలని ట్రై చేశాను. ఒక 2 కంపెనీలు షార్ట్ లిస్ట్ అని వచ్చింది. వాళ్ళు రేపు కాల్ చేస్తా అని చెప్పారు. కానీ నిరుద్యోగ యువతకు మాత్రం ఇది చాలా మంచి అవకాశం. ఈ యొక్క అవకాశాన్ని మాకు కల్పించిన మా మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓకే సార్. ఓకే. నా పేరు త్రివేణి, మాది కోదాడ. మంత్రి గారు చాలా మంచి అవకాశం ఇచ్చారు. నేను నారాయణ ఇన్స్టిట్యూట్ దానికి నేను ఇంటర్వ్యూ ఇచ్చాను. మండే రోజు డెమోకి రమ్మన్నారు. చాలా మంచి అవకాశం ఇచ్చారు. ఎక్కడికో పోయేదానికన్నా మన దగ్గర మన లొకేషన్లో చేసుకోవటం మంచిగా అనిపించింది. అంటే మీకు ఏమేమి అప్లై చేశారు మేడం? ఎన్ని జాబ్లు చేశారు? నేను 5 చేశాను. 5 చేశారు. అందులో మీకు ప్యాకేజ్ ఎందులో ఎక్కిస్తున్నారు? నారాయణ ఇన్స్టిట్యూట్లో. నా పేరు కీర్తి, నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఈ జాబ్ మేళా అనేది చాలా యూజ్ అవుతుంది. యాజ్ ఏ ఫ్రెషర్ ఆర్ యూత్ వాళ్ళకి అందరికీ యూజ్ అవుతుంది. ఇది పెట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ గవర్నమెంట్. నేను 2 దాంట్లో సెలెక్ట్ అయ్యాను, సూర్య ఎలక్ట్రానిక్స్లో, టాటా ఎలక్ట్రానిక్స్లో. ఐ విల్ సెలెక్ట్ ఫర్దర్. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. పేరు బానద్ బాలాజీ, నేను కోదాడలో ఉంటా. ఇంటర్వ్యూ నిర్వహించడం ఇలాంటిది మంచిది, కార్యక్రమాలు జరగడం మంచిది. మన ముఖ్యమంత్రి గారు మంచి పని చేశారు, చాలా సంతోషంగా ఉంది. దీంట్లో నేను 2 సెలెక్ట్ అయ్యా. ఇంకా దేవుడి మీద సెలెక్ట్ అయితే ఇంకా మంచిగా పోతా జాబ్కి. ఇంకేం చెప్పన కోసం అంటే ఒక నిమిషం. పేరు అరుణ, నేను డిగ్రీ కంప్యూటర్ సైన్స్ చదివాను. సో ఎక్కడెక్కడో వెళ్ళి ఉద్యోగాలు ఆఫర్ చేసుకునే కాడికి మంత్రి గారు ఇక్కడికే వచ్చి మా దగ్గరకు వచ్చి ఇట్లా ఆఫర్ ఇవ్వటం చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది. బట్ ఏంటంటే ఇక్కడ నాకు బెంగళూరులో వచ్చింది. సో నాకు అక్కడికి ఇక్కడికి కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, ఇక్కడికి రావటం అనేది హ్యాపీగా ఉంది. సో ఎవరి క్వాలిఫికేషన్ తగ్గట్టు వాళ్ళకి ఇంటర్వ్యూ ఇస్తున్నారు. సో దట్ వే రీజన్ ఐఎమ్ వెరీ హ్యాపీ. కుమార్ రెడ్డి అన్నగారికి చాలా చాలా మెనీ థ్యాంక్ యూ వెరీ మచ్.